హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకు దేవీ నవరాత్రులు దగ్గరికి రాబోతున్నాయి కదండి. ఈ దేవీ నవరాత్రుల్లో మనము కలశ స్థాపన ఎప్పుడు చేసుకోవాలి, 9 రోజుల్లో ఎప్పుడు స్థాపన చేసుకోవాలి, అలాగే మూలా నక్షత్రం ఏమిటి, ఉద్యాపనం ఎప్పుడు చేసుకోవాలి, అలాగే పూజ మంచి సమయం ఏమిటి, అలాగే ఏ రోజున ఏ అలంకరణతో మనకు అమ్మవారు దర్శనమిస్తుంది, అలాగే ఆ రోజు నైవేద్యము, అలాగే ఏ పువ్వులు సమర్పించాలి, ఏ మంత్రం జపించాలి, అలాగే ఆ రోజు ఏం దానం చేయాలి, అలాగే అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణతో మనం పూజ చేస్తాం కదండి. ఏ రోజు ఏ అమ్మవారిని పూజిస్తే ఏం ఫలితం అనేది ఉంటుంది అన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే కలశ స్థాపన చేసిన వాళ్ళు ఎప్పుడు కదపాలి అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో అన్ని మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. జై దుర్గామాత, జై దుర్గాదేవి అని ఇలా నామాలతో ఈ దసరా నవరాత్రులు మారుమోగిపోతాయి కదండి గుళ్ళల్లో. అమ్మవారు ఈ శరన్నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుని 9వ రోజు అంతం చేస్తుందండి. చెడుపై మంచి గెలిచిన కారణంగానే మనం 10వ రోజు విజయదశమి మనము పండుగ అనేది జరుపుకుంటాము. దీనిని దసరా అని అంటారు. ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారి అలంకరణలు వచ్చేసి ప్రాంతాన్ని బట్టి అమ్మవారి అలంకరణలు అనేది మారుతాయండి. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు విజయవాడ కనకదుర్గ అమ్మవారు వచ్చేసి ఒకలాగా ఉంటాయి, అలాగే శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారి అలంకరణలు ఒకలాగా ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పబోయే అలంకరణలు వచ్చేసి మనకు విజయవాడ కనకదుర్గ అమ్మవారి అలంకరణలు అనేది చెప్తున్నాను. అంతకన్నా ముందు ఫస్ట్ మనము ఈ శరన్నవరాత్రులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు ఎండ్ అవుతాయి అనేది తెలుసుకుందాము. దేవి శరన్నవరాత్రుల్లో ప్రారంభమయ్యే తేదీ వచ్చేసి 2024 అక్టోబర్ 3వ తారీఖు గురువారము. ఆ రోజు పాడ్యం అండి, ఆ రోజు మొదలవుతాయన్నమాట. అలాగే ఎప్పుడు ఎండ్ అవుతాయి అంటే 2024 అక్టోబరు 11వ తారీఖు, ఆ రోజు శుక్రవారం అవుతుంది. ఆ రోజు తిథి వచ్చేసి నవమండి. ఈ రోజుతో మనకు దేవి శరన్నవరాత్రులు అనేది ముగుస్తాయి. మొత్తం 9 రోజులు అమ్మవారిని ఒక్కొక్క అలంకరణతో పూజిస్తాము. 10వ రోజు వచ్చేసి మనకు విజయదశమి అండి. ఈ శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకరణతో మనకు అమ్మవారు దర్శనమిస్తారు, అలాగే ఆ రోజు పఠించవలసిన మంత్రం ఏమిటి, నైవేద్యం ఏమిటి, అమ్మవారికి ఆ రోజు ఏ చీర అలంకరణ చేయాలి, ఆ రోజు అమ్మవారిని పూజించడం వలన ఏ ప్రాప్తి కలుగుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. శరన్నవరాత్రులు మొదటి రోజు మనము 2024 అక్టోబర్ 3వ తారీఖు, ఆ రోజు గురువారం అండి. ఆ రోజు తిథి వచ్చేసి మనకు పాడ్యం అనేది అవుతుంది. ఆ రోజు నక్షత్రం వచ్చేసి హస్త నక్షత్రం అనమాట. ఈ శరన్నవరాత్రులు ప్రారంభించే వాళ్ళు ఈ రోజు కలశ స్థాపన చేయడానికి శుభ సమయం ఏమిటి అని అంటే ఉదయం 6:15 నుంచి 7:22 వరకు మనకు శుభ సమయం అనేది ఉందండి. అలాగే ఇది కాదు, కుదరలేదు అంటే మళ్ళీ ఎప్పుడు శుభ సమయం ఉందంటే అజిత్ ముహూర్తము మధ్యాహ్నము 11:46 నుంచి మళ్ళీ 12:47 వరకు మనకు శుభ సమయం ఉందండి. ఈ సమయాలలో మీరు కుదిరిన వాళ్ళు కలశ స్థాపన అనేది చేసుకోవచ్చు, అలాగే అఖండ దీపం కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అలంకరణ వచ్చేసి మనకు బాలా త్రిపుర సుందరిగా మనకు అమ్మవారు దర్శనం అనేది ఇస్తుందండి. ఆ రోజు మనకు తిథి అనేది పాడ్యమి, ఆ రోజు నక్షత్రం వచ్చేసి హస్త నక్షత్రము. ఆ రోజు అమ్మవారికి లేత గులాబీ రంగు చీర అనేది అలంకరిస్తారు. అలాగే అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఎర్రటి మందారం పూలు కానీ, గులాబీ పూలు కానీ, తుమ్మె పూలతోగా అమ్మవారికి పూజ అనేది చెయ్యాలి. ఆ రోజు మనకు అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలి అని అంటే బెల్లం పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలండి. ఆ రోజు మనకు అమ్మవారిని పూజ చేసేటప్పుడు అష్టోత్తరం అనేది చదవాలన్నమాట. బాలా త్రిపుర సుందరి అష్టోత్తరం చదవాలి. అది చదవలేని వాళ్ళు ఆ రోజు ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవియే నమః అనుకుంటే కూడా సరిపోతుందండి. అలాగే ఆ రోజు ఒక ముత్తైదుకు తాంబూలం అనేది ఇవ్వాలండి. బ్లౌజ్ పీస్ అనేది ఇస్తే మనకు మంచి అనేది జరుగుతుంది. ఇలా అమ్మవారిని బాలా త్రిపుర సుందరిని పూజించడం వలన ఆ రోజు సంతాన ప్రాప్తి, అలాగే సద్బుద్ధి అంటే మంచి బుద్ధి అనేది మనకు లభిస్తుందండి. అలాగే మనం అనుకున్న పనులు అనేది అవుతాయన్నమాట ఈ బాలా త్రిపుర సుందరిని ఈ విధంగా పూజించడం వలన. శరన్నవరాత్రుల్లో 2వ రోజు అక్టోబర్ 4వ తారీఖు శుక్రవారము విద్యా తిథి చిత్తా నక్షత్రం అండి. ఆ రోజు మనకు అమ్మవారి అలంకరణ వచ్చి శ్రీ గాయత్రి మాతగా మనం ఆరాధించాలి. ఆ రోజు అమ్మవారిని
ఆరెంజ్ కలర్ చీర లేదా కనకాంబరం చీర అనేది అలంకరించాలి. ఆ రోజు అమ్మవారికి పూజ చేసేటప్పుడు తామర పువ్వులతో కానీ కనకాంబరాలతో కూడా పూజ అనేది చేయొచ్చండి. ఆ రోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం ఏమిటి అంటే నిమ్మకాయతో చేసిన పులిహోర అనేది అమ్మవారికి నైవేద్యం సమర్పించాలండి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు గాయత్రి మంత్రమన్నా లేకపోతే స్తోత్రమన్నా కవచమన్నా చదవాలండి. ఇవి చదవలేని వాళ్ళు ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అనుకున్నా కూడా సరిపోతుంది. అలాగే ఆ రోజు మనము ఎర్రటి గాజులను దానంగా ఇవ్వాలండి. ఇలా చేయడం వలన మనకు మంత్రసిద్ధి తేజస్ అనేది లభిస్తుందన్నమాట. ఈ శరన్నవరాత్రుల్లో 3వ రోజు అలంకరణ వచ్చేసి మనకు అక్టోబర్ 5వ తారీఖు శనివారం అండి. ఆ రోజు తిథి వచ్చేసి తిథియ అనమాట. ఆ రోజు నక్షత్రం వచ్చేసి స్వాతి నక్షత్రము. ఆ రోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి శ్రీ అన్నపూర్ణాదేవిగా మనము అమ్మవారిని ఆరాధించాలండి. ఆ రోజు అమ్మవారికి అలంకరించవలసిన చీర గంధపు రంగు చీర అండి. అలాగే ఆ రోజు పూజ చేసేటప్పుడు మనము అమ్మవారికి మల్లెపూలతో కానీ పగడపు పూలతో కానీ అమ్మవారిని పూజ అనేది చేయాలి. పూజ చేసేటప్పుడు అన్నపూర్ణ అష్టకం అనేది చదువుకోవాలండి. అది చదవలేని వాళ్ళు ఓం శ్రీ అన్నపూర్ణాదేవియే నమః అనుకుంటూ కూడా అమ్మవారిని పూజ అనేది చేసేసుకోవచ్చు. ఆ రోజు పూజ అమ్మవారు చేసేటప్పుడు నైవేద్యం ఏం సమర్పించాలి అంటే కొబ్బరన్నం కానీ గారెలు కానీ దద్దోజనం కానీ అమ్మవారికి నైవేద్యం అనేది సమర్పించాలండి. అమ్మవారిని పూజించడం వలన మనకు సంపూర్ణ ఆరోగ్యము ధనధాన్యాలు అనేది లభిస్తాయండి. అలాగే శరన్నవరాత్రుల్లో మనకు 4వ రోజు అనమాట. ఆ రోజు అక్టోబర్ 6వ తారీఖు ఆదివారం చవితి తిథండి. అలాగే విశాఖ నక్షత్రం అనమాట. ఆ రోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా మనం అమ్మవారిని ఆరాధించాలి. ఆ రోజు అమ్మవారి అలంకరించే చీర ఏమిటంటే బంగారు రంగు చీర అనేది అలంకరించాలండి. అలాగే ఆ రోజు అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఎర్రటి కలువ పూలు కానీ ఎర్రటి గులాబీ పూలతో అమ్మవారిని ఆరాధించాలండి. ఆ రోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం ఏమిటి అంటే చక్కెర పొంగలి పరమాన్నం అనేది నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలండి. అలాగే అమ్మవారికి పూజ చేసేటప్పుడు లలిత అష్టోత్తరం అని లేకపోతే లలిత సహస్రనామమైనా చదవచ్చండి. ఇవి చదవలేని వాళ్ళు ఓం శ్రీ లలితాదేవియే నమః అనుకుంటూ అమ్మవారిని ఆరాధించవచ్చు అనమాట. ఈ అమ్మవారిని ఆరాధించడం వలన అఖండ కీర్తి అనేది మనకు లభిస్తుందండి. ఈరోజు చేయవలసిన దానం ఏమిటంటే లలిత సహస్రనామం బుక్ దానం అనేది ఇస్తే చాలా మంచిదండి. శరన్నవరాత్రుల్లో మనకు 5వ రోజు వచ్చేసి అక్టోబర్ 7వ తారీఖు అండి. ఆ రోజు సోమవారము పంచమి తిథి అనమాట. ఆ రోజు నక్షత్రం వచ్చేసి అనురాధ నక్షత్రం అనమాట. అలాగే ఆ రోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి మహాచండిగా అమ్మవారిని ఆరాధించాలండి. ఆ రోజు వచ్చేసి అమ్మవారికి ఏ రంగు చీర సమర్పించాలి అంటే పసుపు రంగు లేదా బంగారు రంగు చీరలో అమ్మవారిని ఆరాధించాలండి. ఆ రోజు అమ్మవారికి ఏ పూలతో పూజ చేయాలి అంటే పసుపు రంగు పువ్వులతో పూజ అనేది చేయాలి. ఆ రోజు నైవేద్యం ఏం సమర్పించాలంటే కట్టె పొంగలి చలిమిడి వడపప్పు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ రోజు అమ్మవారికి పూజ చేసేటప్పుడు చండీ స్తోత్రం కానీ అష్టోత్తరం కానీ చదవాలండి. అది చదవలేని వాళ్ళు ఓం మహాచండీ దేవియే నమః అనుకుంటూ మనం పూజ అనేది చేసుకోవచ్చు. ఆ రోజు ఏం దానం ఇవ్వాలంటే స్వయం పాకం దానం అనేది ఇవ్వాలండి. దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణునికి ఇస్తే ఇంకా మంచిదన్నమాట. ఇలా పూజ చేయడం వలన మనకు శత్రుపీడ అనేది ఉండదండి. శరన్నవరాత్రుల్లో మనకు 6వ రోజు అండి. ఆ రోజు అక్టోబర్ 8వ తారీఖు మంగళవారము షష్ఠి తిథి అనమాట. ఆ రోజు జ్యేష్ఠ నక్షత్రము. ఆ రోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి మహాలక్ష్మీదేవిగా అమ్మవారిని ఆరాధించాలి. ఆ రోజు గులాబీ రంగు చీర అమ్మవారికి అలంకరించాలండి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు తామర పూలు కానీ తెల్ల కమల పూలు కానీ గులాబీ పూలు కానీ అమ్మవారికి పెట్టి పూజ అనేది చేయాలి. ఆ రోజు నైవేద్యం ఏం సమర్పించాలి అంటే క్షీరాన్నము అలాగే పూర్ణపు గారెలు కానీ రవ్వ కేసరి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలండి. అలాగే అమ్మవారిని ఈ మంత్రాలతో స్తోత్రం చేయాలి అని అంటే లక్ష్మీ అష్టకం అలాగే లక్ష్మీ స్తోత్రము కనకధర స్తోత్రము చదవాలండి. ఇవి చదవలేని వాళ్ళు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనుకుంటూ కూడా అమ్మవారిని ఆరాధించవచ్చు. ఆ రోజు పేదవారికి మన శక్తి కొద్దీ ఏమైనా దానం అనేది ఇవ్వచ్చు అనమాట. అలాగే ఆ రోజు అమ్మవారిని పూజించడం వలన మనకు అఖండ ఐశ్వర్యము అలాగే ధన ప్రాప్తి అనేది లభిస్తుందన్నమాట. శరన్నవరాత్రుల్లో మనకు 7వ రోజు అండి. ఆ రోజు అక్టోబర్ 9వ తారీఖు బుధవారము సప్తమి తిథి మూలా నక్షత్రం అనమాట. ఈరోజు అమ్మవారి అలంకరణ సరస్వతి మాతగా అమ్మవారిని ఆరాధించాలండి. ఆ రోజు అమ్మవారికి తెల్లటి చీర అలంకరించాలి. ఆ రోజు అమ్మవారికి పూజ చేసేటప్పుడు తెల్లటి పువ్వులు కానీ మారేడు దళాలతో పూజ అనేది చేయాలి. అమ్మవారిని ఆరాధించేటప్పుడు సరస్వతీదేవి అష్టకం కానీ మనము చదువుకోవాలి.
అలాగే ఇవి చదవలేని వాళ్ళు ఓం శ్రీ సరస్వతీ దేవియే నమః అనుకుంటూ పూజ అనేది చేయొచ్చు. ఈరోజు మనము అమ్మవారికి నైవేద్యం సమర్పించవలసింది ఏంటంటే దద్దోజనం, అలాగే పాయసాన్నం అనేది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు సరస్వతీదేవి మూలా నక్షత్రంలో ఉంది కాబట్టి ఈరోజు పిల్లల చేత పూజ చేయించడం కానీ, పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం కూడా చాలా మంచిదండి. అక్షరాభ్యాసం చేయించుకోవాలనుకున్న వాళ్ళకు శుభ సమయం ఏమిటి అనంటే ఉదయం 9:03 నుంచి 9:27 వరకు మంచి సమయం అనేది ఉందండి. అలాగే సాయంత్రం వచ్చేసి 4:07 నుంచి 4:30 వరకు శుభ సమయం అనేది ఉంది. ఈ సమయంలో పిల్లలకు అక్షరాభ్యాసం అనేది చేయించవచ్చు. ఇలా చేయించడం వలన వాళ్ళకు విద్యా ప్రాప్తి అనేది లభిస్తుంది. ఈరోజు ఏం దానం ఇవ్వాలి అని అంటే పిల్లలకు, పేదవారి పిల్లలకు పుస్తకాలు దానం ఇస్తే చాలా మంచిదండి. శరన్నవరాత్రుల్లో 8వ రోజు అండి. ఆ రోజు అక్టోబర్ 10వ తారీఖు గురువారము. ఆ రోజు తిథి వచ్చే అష్టమి అనమాట. ఆ రోజే దుర్గాష్టమి. అలాగే ఆ రోజు మనకు నక్షత్రం వచ్చేసి పూర్వాషాఢ నక్షత్రం అనమాట. ఆ రోజు మనకు దుర్గాదేవి అలంకరణ అండి. ఆ రోజు అమ్మవారికి అలంకరించవలసిన చీర వచ్చేసి ఎర్రటి చీర అనమాట. ఆ రోజు అమ్మవారికి ఎర్రటి పువ్వులతో అర్చించాలి. ఆ రోజు అమ్మవారికి పూజ చేసేటప్పుడు దుర్గాదేవి అష్టకం కానీ, దుర్గాదేవి అష్టోత్తరం కానీ చదవాలండి. ఇవి చదవలేని వాళ్ళు ఓం దుర్గాదేవియే నమః అనుకుంటా కూడా మనము పూజ అనేది చేసుకోవచ్చు. ఈరోజు అమ్మవారికి పులగము, కదమ్మము నైవేద్యంగా సమర్పించాలండి. ఆ రోజు ఏం దానం ఇవ్వాలంటే ఎర్రటి చీర అనేది దానం ఇవ్వాలి. అలా అమ్మవారిని పూజించడం వలన శత్రువులపై మనం విజయం అనేది పొందుతామన్నమాట. శరన్నవరాత్రుల్లో 9వ రోజు మనకు అక్టోబర్ 11వ తారీఖు శుక్రవారము నవమి తిథి అండి. ఆ రోజు నక్షత్రం వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం అనమాట. ఆ రోజు అమ్మవారి అలంకరణ మహిషాసురమర్దిని దేవిగా మనము అమ్మని ఆరాధించాలి. ఆ రోజు అమ్మవారికి కాఫీ, అలాగే నీలం రంగు చీర అనేది అలంకరించాలండి. నల్లటి కలువ పూలు కానీ, శంఖం పూలు కానీ అమ్మవారికి పూజలో పెట్టాలన్నమాట. ఆ రోజు అమ్మవారికి నైవేద్యము చింతపండు పులిహోర, గారెలు, వడపప్పు, పానకం అనేది సమర్పించాలి. ఆ రోజు మహిషాసురమర్దిని స్తోత్రం అనేది చదవాలండి. అది చదవలేని వాళ్ళు ఓం శ్రీ మహిషాసురమర్దిని దేవియే నమః అనుకుంటూ పూజ అనేది చేసుకోవాలి. ఆ రోజు దానం ఏమి ఇవ్వాలంటే స్వయం పాకం దానం అనేది ఇవ్వాలండి బ్రాహ్మణునికి. అమ్మవారిని ఆరాధించడం వలన మనకు ధైర్యము, విజయం అనేది లభిస్తుందండి. శరన్నవరాత్రుల్లో 10వ రోజు అక్టోబర్ 12వ తారీఖు శనివారం అండి. ఆ రోజు తిథి వచ్చేసి దశమి తిథి అనమాట. ఆ రోజే మనకు విజయదశమి. నక్షత్రం వచ్చేసి శ్రవణ నక్షత్రం అనమాట. ఆ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని ఆరాధించాలి. ఆ రోజు ఆకుపచ్చని చీర అమ్మవారికి అలంకరించాలండి. ఎర్రటి పువ్వులు, సుగంధ భరితమైన పువ్వులు అమ్మవారికి అంటే సమర్పించాలి. అంటే మల్లెపూలు అలాంటి మంచి వాసన గల పూలు అమ్మవారికి పెట్టి పూజ అనేది చేయాలి. ఆ రోజు శాకాన్నము, అలాగే మహా నైవేద్యం అనేది సమర్పించాలి. అంటే మనము రోజు చేసినవి, మనము 9 రోజులు చేసిన నైవేద్యాలన్నీ ఈరోజు చేసి అమ్మవారిని ఆరాధించాలన్నమాట. అలాగే ఈరోజు అమ్మవారిని రాజరాజేశ్వరి అష్టకంతో మనము అమ్మవారిని ఆరాధించాలి. అలాగే ఇది చదవలేని వాళ్ళు ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవియే నమః అనుకుంటూ కూడా మన పూజ అనేది చేసుకోవచ్చు. అమ్మవారికి పూజ చేయడం వలన మనకు శక్తి, సౌభాగ్యం అనేది లభిస్తుందండి. ఈరోజు మనం దానం ఇవ్వాల్సింది ఏంటంటే పూలమాలలు దానం అనేది ఇవ్వాలండి. మనం భక్తి శ్రద్ధలతో 9 రోజులు అమ్మవారిని ఆరాధిస్తాం కదండి. ఆరాధించిన తర్వాత మనం ఎప్పుడు ఉద్యాపనం ఇవ్వాలనేది తెలుసుకోవాలి. మనము శుక్రవారం కానీ, మంగళవారం కానీ వస్తే అప్పుడు చేయకూడదండి. మరుసటి రోజు అనేది చెయ్యాలి. మనకు 9వ రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజు కదపకుండా మళ్ళా శనివారం రోజు మనము కదపాలన్నమాట. అంటే అక్టోబరు 12వ తారీఖు శనివారం అనేది ఉదయము 11:15 నుంచి 11:45 లోపు మనము ఉద్యాపనం అనేది ఇవ్వాలండి. ఉదయం వేళ మనకు కుదరలేదు అని అనుకుంటే మనకు సాయంత్రం కూడా కదపచ్చండి. 3:19 నుంచి 5:11 వరకు శుభ సమయం అనేది ఉంది. ఆ సమయంలో కూడా మనము అమ్మవారి పీఠాన్ని కానీ, కలశాన్ని కానీ కదపచ్చండి. చూసారు కదండి, శరన్నవరాత్రుల్లో మనం ఎలా అమ్మవారిని ఆరాధించాలనేది పూర్తి వివరాలు మీకు షేర్ చేశాను. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.